వెల్కమ్ టు కీటాక్స్. మద్యం ఆరోపణల కేసులో చంద్రబాబు వ్యూహం మారిందా? ప్రభుత్వం వెనక్కి తగ్గిందా? ఇది నేనంటున్న మాట కాదు, నేషనల్ మీడియా ఇదే అజంప్షన్స్ తో ఉంది. ఆల్రెడీ హెడ్డింగ్లు కూడా పెట్టేసింది. పార్టీ నాయకులు, మంత్రులు ఎవరు మద్యం మీద మాట్లాడొద్దు అని చెప్పడమే కాదు, ఢిల్లీ టూర్ లో ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు అని చంద్రబాబు అనడం చూస్తే జగన్ అరెస్ట్ విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గుతున్నారా? కారణం ఏంటి? ఒకటి కాదు, 3 రీజన్స్ కనపడతాయి. సూపర్ 6 అనే మాట వింటున్నాం కదా, అలాగా వీటిని టర్న్ అరౌండ్ 3 అనుకోవచ్చేమో. మద్యం కేసులో ఆ టర్న్ అరౌండ్ 3 ఏంటో ఒకసారి డీటెయిల్డ్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్. మద్యం ఆరోపణల కేసులో సడన్ డిప్ కనపడుతోంది. కొత్త ఆరోపణలు చేయడం, నిరంతరం బ్యానర్లు పెట్టి కొత్త కోణాలు ఆవిష్కరించడము అనేది చేసి టీడీపీ అనుకూల మీడియా ఒక పక్కన అలసిపోతోంది. ఇంకో పక్కన చంద్రబాబు ఆ విషయం మీద ఇప్పుడు తాను మాట్లాడదలుచుకోలేదు అని చెప్తూ ఉన్నారు. ఇలా అనడానికి ప్రధాన కారణం ఏంటి అని ఆలోచిస్తే గనక ఒకటి కాదు, 3 కారణాలు కనబడతాయి. అసలు జగన్ అరెస్ట్ జరిగితే గనక రాజకీయం మీద వచ్చే 3-4 ఏళ్ల మీద ఆ ప్రభావం ఎలా ఉండొచ్చు అనేదే ఈ 3 టర్న్ అరౌండ్ పాయింట్స్. అవేంటో 1 by 1 డీటెయిల్ గా చూద్దాం. జగన్ అరెస్ట్ జరిగితే గనక వైసీపీ మొత్తం క్రియాశీలకం అవుతుంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి కార్యకర్తకి, లీడర్కి ఒకటే ఎజెండా ఉంటుంది. నిరసన చెప్పడమో, జగన్ గురించి మాట్లాడడమో, రెసిస్ట్ చేయడం అనే ఎజెండా మీద వైసీపీ మొత్తం పనిచేసే అవకాశం ఉంటుంది. అంటే ఏడాది తర్వాత ఒక పొలిటికల్ ఫ్లాష్ పాయింట్ వైసీపీకి దొరికినట్టు అవుతుంది. చేజేతుల చంద్రబాబే వైసీపీ క్రియాశీలకం అవ్వడానికి అగ్గి రాజేసినట్టు అవుతుంది. మరి చూస్తూ ఇలాంటి అవకాశం ఇస్తారా? ఇది ఒకటో పాయింట్. రెండోది, జగన్ అరెస్ట్ జరిగితే గనక 2 నెలలకో 3 నెలలకో విచారణలు జరగడము, హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్ళడం, బెయిల్ తెచ్చుకోవడం అనేది ఇన్విటబుల్ గా జరిగి తీరుతుంది. ఇది తెలిసిన విషయమే. అయితే వన్స్ బెయిల్ తెచ్చుకున్న తర్వాత తర్వాత 3.5 సంవత్సరాల పరిస్థితి ఏంటి? జగన్ ని కార్నర్ చేయడానికి, కౌంటర్ చేయడానికి ఏముంటుంది? వన్స్ అరెస్ట్ అంటూ జరిగిపోయిన తర్వాత ఇక జగన్ ముందు ఛాలెంజెస్ ఏముంటాయి? జనంలోకి వెళ్ళడము, నెక్స్ట్ నేను వస్తున్నానని చెప్పడము, ఒక్కటే క్లియర్ కట్ ఎజెండా ఉంటుంది. అంబిగ్విటీ మొత్తం క్లియర్ అయిపోతుంది. అంటే ఈ 2-3 నెలల జైలు అనేది జగన్కి స్టెప్పింగ్ స్టోన్ అవడం అనేది ఖాయం. 13-14 ఏళ్ల కిందట ఇది ఒక ప్రూవెన్ ఫ్యాక్ట్ కూడా ఏపీ రాజకీయాల్లో. అంటే జగన్ లైన్ క్లియర్ అవుతుంది ఎన్నికలకి 3.5 సంవత్సరాల ముందే. ఇక మూడోది ముఖ్యమైనది, చంద్రబాబు మీదున్న సానుభూతి ఎఫెక్ట్ కావడం ఖాయం. ఎలాగూ అంటే చంద్రబాబుని జైల్లో పెట్టారు అనే సింపతి న్యూట్రల్గా ఉన్న వాళ్ళ మీద కొంత పని చేసిన మాట వాస్తవం. ఇప్పుడు ఇలాంటి సింపతిని జగన్ అరెస్ట్ అనే పరిణామం చేజేతులా కొట్టేసినట్టు అవుతుంది. ఎలాగో అంటే జగన్ హయాంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు, అలాగే చంద్రబాబు అధికారంలోకి వచ్చి జగన్ అరెస్ట్ చేశారు. చెల్లుకు చెల్లి అయిపోయింది అని ఆలోచిస్తే గనక ఏడాదిలోనే ఆ న్యూట్రల్ ఓటర్లో ఉన్న సింపతి పోతుంది. అదే జరిగితే గనక వచ్చే 4 ఏళ్లలో మేధోపరమైన సవాళ్లు, రాజకీయ పరిణామాల మీద ఒక సునిశ్చితమైన ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. మరి చూస్తూ ఇలాంటి అవకాశం ఇస్తారా అనే క్వశ్చన్ అమిత్ షా వైపు నుంచి ఖచ్చితంగా వచ్చింది. అందుకోసమే చంద్రబాబులో అంతర్మథనం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఒకవేళ సన్నిహితుల వైపు నుంచో, చుట్టూ ఉన్న వాళ్ళ వైపు నుంచో, రెడ్ బుక్ వైపు నుంచో ఒత్తిడి వస్తే నిర్ణయం తీసుకుంటారేమో కానీ లాజికల్గా ఆలోచిస్తే మాత్రం జగన్ అరెస్ట్ అనేది చంద్రబాబు రాజకీయానికి పెను సవాల్గా మారుతుంది, భవిష్యత్తుని ప్రభావితం చేసి తీరుతుంది అనేదైతే క్లియర్. దిస్ ఈజ్ కీటాక్స్.